నమస్తే, నేను అక్షయ. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. హత్యకు రెక్కి నిర్వహించిందెవరు అన్న దానిపై సిట్ బృందం లోతుగా విచారణ చేస్తోంది. ఇప్పటికే పరమేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివేక హత్య కేసుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పరమేశ్వర్ రెడ్డి సన్నిహితుడు గంగిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన పరమేశ్వర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. వివేక హత్య జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన పరమేశ్వర్ తిరుపతిలో చికిత్స చేయించుకుంటున్నారు అంటూ ప్రత్యక్షమయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన సిట్ బృందం ఆసుపత్రిలోనే పరమేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. వివేక హత్య కేసుకు సంబంధించి పరమేశ్వర్ రెడ్డిని అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తనకు వివేక హత్యతో ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి చెప్పారు. తనకు వివేక కుటుంబంతో చాలా ఏళ్లుగా మంచి సన్నిహిత్యం ఉందని తెలిపారు. ప్రాణాలు ఇచ్చేవాడిని కానీ తీసేవాడిని కాదని పేర్కొన్నారు. వివేక హత్య ఇంటి దొంగల పనేనని, రాజకీయ కుట్రతోనే జరిగింది అని అన్నారు. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న వివేక హత్య కేసు విచారణను తొందరగా తేల్చేలా సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. త్వరలోనే హత్యకు సంబంధించి సిట్ వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అందరూ పోలీసులు మీ పైన ఆరోపిస్తున్నారు కదా సార్, పోలీసులు వీళ్ళు, దానికి మీరు ఏమంటారు సార్? మీకు తెలిసినప్పుడు చూసుకుందాం, మీకు తెలిసినప్పుడు చూస్తాం. దగ్గర మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు విచారించి హత్యపై పలు ప్రశ్నలు అడిగారు. జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ పర్యవేక్షణలో 7 బృందాలు వివేక కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసులు 20 మంది సాక్షులను విచారించారు. అలాగే ఆయన బంధువుల స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, వైఎస్ వివేకానందరెడ్డిది హత్య అని నిర్ధారించిన అనంతరం ఆయన్ని ఎవరు చంపారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్. కడప జిల్లా పులివెందులో వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ పలు దశలుగా పలు రూపాలు తీర్చుకుంటుంది. ఈ మిస్టరీని ఛేదించి కూడా పోలీసులు ఇది చేయలేము. దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మొదటగా వైఎస్ వివేకాను చంపింది ఎవరు, ఈ దిశగా కూడా మొత్తం కూడా పోలీసులు కూడా వాళ్ళ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇటువైపు కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా అనే దిశగా కూడా పోలీసులు విచారణ చేపడుతున్న నేపథ్యంలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పిలిచి విచారించినట్టు తెలిసింది. మొత్తానికైతే చూస్తే వైఎస్కి ముఖ్య అనుచరుడు కొమ్మ పరమేశ్వర్ రెడ్డి కూడా ఇంటి దొంగలే పనిచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఆ విధంగా కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వైఎస్ డ్రైవరు
ప్రసాద్ను మరియు ఎర్రగంగిరెడ్డి, ముఖ్యాంశుడు ఎర్రగంగిరెడ్డి మరియు కొమ్మ పరమేశ్వర్ రెడ్డిని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. అలాగే ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఎవరిని అనుమానిస్తున్నారు? పోలీసుల అనుమానం మొదటి నుంచి కూడా కుటుంబ సభ్యులు ఏమన్నా కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగిందనే నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటూ అన్ని చోట్ల విచారణ చేపడుతున్నారు. మొదటగా చూసుకుంటే గుండెపోటు అని చెప్పింది ఎవరు, కుటుంబ సభ్యులే చెప్పారా, ఎవరు చెప్పారనే దిశగా కూడా వాళ్ళైతే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ బాత్రూమ్ నుంచి కూడా బెడ్రూమ్లోకి బాడీని ఎందుకు షిఫ్ట్ చేశారు, ఆడ దుప్పటి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే దిశగా కూడా మొత్తం కూడా అంతా కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం వెనుక హిస్టరీని ఛేదించాలని పోలీసులు కూడా మొత్తం అంతా కూడా విచారణ పరుగులు పెట్టించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే 5 సిట్ బృందాలు 7 పోలీస్ బృందాలు కూడా పులివెందులు చేరుకొని మొత్తం అన్ని దిశల ఆయన ఏమైనా వ్యాపార లావాదేవీలు ఏ వ్యాపార లావాదేవీలా లేదా రాజకీయ కక్షల అయితే కుటుంబ సభ్యులు హత్య చేశారా అనే విధంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఈయన హత్య జరిగిన తెల్లవారుజామున కూడా మొత్తం వైఎస్ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి మొత్తం దాదాపు 30 మంది కూడా చీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కూడా. అలాగే పరమేశ్వర్ రెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్నాయి కదా, దీనిపై వివేక కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మొదటగా చూసుకుంటే కుటుంబ సభ్యులు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి కుటుంబ సభ్యులు గుండెపోటుతో మృతి చెందారని చెప్పేసి కూడా వాళ్ళ కూతురికి వాళ్ళ భార్యకి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఏమన్నా కుటుంబ కలహాల దిశగా జరిగిందా అనేది కూడా కుటుంబ సభ్యులు వాదన అయితే కనిపిస్తుంది. వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మేము వచ్చిందా కూడా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పడంతోనే ఫస్ట్ ఈ కేసు కూడా హత్య అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ మార్టంలో తేలడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా కానీ ఈ చర్యకు పాల్పడి ఎవరినైనా వదిలేదు లేదు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే వాళ్ళు నమ్మిన బంటులే ఈ పని చేశారా, లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమైనా చేశారా, టీడీపీ చేశారని చెప్పి జగన్ కూడా ప్రత్యక్షంగా ఆరోపించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఇది రాజకీయ హత్య అని చెప్పి కూడా ఆ దిశగా కూడా కంప్లైంట్ ఇచ్చాం. మొత్తానికి చూసుకుంటే లెటర్ వివేకానంద రెడ్డి రాసిన లెటర్ కూడా మొత్తానికి సంచలనం రేపుతున్న పరిస్థితి. అంత దెబ్బలు తగిలి అంత ఇదే మృతి చెందిన మనిషి ఎలా లెటర్ రాస్తాడంటూ కూడా కుటుంబ సభ్యులు వాదన అయితే ఎవరైనా లెటర్ కావాల్సిన వాళ్ళే రాశారా లేదా అని చెప్పే దిశలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనుక పోలీసులు కూడా అన్ని దిశలుగా దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటు వచ్చిందని చెప్పేసి మొదటగా చెప్పింది ఎవరనే దిశ కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వైఎస్ వివేక సోదరులు వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు ఇటు ఒక సిట్ కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న తిరుపతిలో చికిత్స పొందుతున్న ప్రధాన అంశాడు కొమ్మ పరమేశ్వర్ రెడ్డి 3 రోజుల్లో పరారులో ఉన్నాడని అతని కోసం కూడా పోలీసులు వెతుకులాటంతో ఆయన తిరుపతి ఆసుపత్రి చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాత్రి కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కూడా ఇంటి దొంగలు ఈ పని చేశారని అతను కూడా విమర్శించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ తీసుకుని అతనైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. మొత్తానికైతే ఈ కేసులో కూడా కీలక ఆధారాలు పరమేశ్వర్ రెడ్డి ద్వారా రాబట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది. ఇక పోలీసులు కూడా వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు కదా, ఇప్పటి వరకు విచారణలో ఏ విషయాలు తేలిన విషయాలు ఏంటంటారు? పోలీసుల విచారణలో తేలుతుంది ఏంటంటే మొత్తానికి చూసుకుంటే కుటుంబ సభ్యులలో కానీ లేదా ఆర్థిక లావాదేవీల లేదా స్థలం విషయంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి కూడా తెలుసుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళ ఇంటిలో ఉన్న కాపలా కుక్కను కూడా 15 రోజుల ముందు కూడా ఏదో హతమార్చి చంపినట్టు కూడా తెలిసింది. మొత్తానికి చూసుకుంటే కుటుంబ సభ్యులు కుక్క చనిపోవడం, ఆయనకు కూడా ఒక మెసేజ్ వచ్చిందని కూడా ఒక వదంతులు వస్తున్నాయి. బీ అలర్ట్ అని చెప్పేసి మెసేజ్ కూడా వచ్చిందని చెప్పి మొత్తానికి చూసుకుంటే తనకు ఎవరు శత్రువులు లేరు కాబట్టి వివేకానంద రెడ్డి కూడా అది పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తానికి చూసుకుంటే కుటుంబ సభ్యుల్లో కూడా అతను ఎవరు హాని చేసే పరిస్థితి అయితే కనిపించలేదని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా అతను ఎవరు హాని చేయరని చెప్పేసి అని కూడా అనుకున్నాం. మొత్తానికి ఆ ఇంట్లో సీసీ కెమెరాలు లేకపోవడం, అసలు సెక్యూరిటీ కూడా లేకపోవడం, మాజీ మంత్రి 2 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తికి కూడా సెక్యూరిటీ లేకపోవడం కూడా ఒక ఇదే. పోలీసులు అయితే మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే లేకపోతే ఆ దిశగా వాళ్ళ నమ్మిన బంటిలోనే ఈ మొత్తానికైతే పులివెందులకు సంబంధించిన వాళ్ళలో తన ప్రధాన ఆన్సర్లోనే మొత్తం అంతా ఈ విషయాలన్నీ దాగున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
అలాగే ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరని అనుమానిస్తున్నారంటారు? పాత్రధారులు ఎవరు అనే విషయంలో కూడా పోలీసులు మొత్తంగా చూసుకుంటే అన్ని విధాల దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఎర్రగంగిరెడ్డి, ప్రసాద్, పిఏ కృష్ణారెడ్డి, పిఏ మళ్ళీ ఇప్పుడు కొమ్మ పరమేశ్వర్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు వివేకానంద రెడ్డికి. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. పలు అనుమానాలకు తావిడి ఉండకుండా వాళ్ళ భార్య కూడా సింహాద్రిపురం మండలం కసులూరు మండల అధ్యక్షురాలు కూడా వైసీపీ ఉంది. మొత్తంగా వీళ్ళైతే వైఎస్ వివేకానంద రెడ్డికి ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు అని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సూత్రధారులు, పాత్రధారులు దగ్గర వారే అని చెప్పి పోలీసులు భావిస్తుంది. మొత్తానికి ఆ దిశలో కూడా సిట్ 5 బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే సిట్ 5 బృందాలు అభిషేక్ మహంతిని కూడా నియమించడం, అభిషేక్ మహంతి ఒకటిన కూడా బయలుదేరేసి ఇక్కడికి వచ్చేసి కడప జిల్లాలో ఈ హత్యకు గల కారణాలు కూడా తెలుసుకునే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మొత్తానికి కొమ్మ పరమేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇక్కడ కూడా ఎవరు అనే వ్యక్తి ఎవరు మర్డర్ చేశారనేది కూడా బయటకు వస్తుందని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. జగన్ సీఎం అయితే ఖచ్చితంగా వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని కూడా కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ద్వారా కొన్ని సంచలనాత్మక విషయాలు అయితే బయటికి రావచ్చు అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇంటి దొంగల పని అని చెప్పి అతను ఎందుకు చెప్పాడు అనే దిశ కూడా ఆయన ఎందుకు హాస్పిటల్లో హార్ట్ అటాక్ అని చెప్పి చేరాడు, ఎందుకు పిఏ కృష్ణారెడ్డి గుండెపోటు అని చెప్పాడు. మొత్తానికైతే సూత్రధారులు, పాత్రధారులు దగ్గర ఉండే వాళ్ళని చెప్పి కూడా పోలీసులు వ్యవస్థ ఆ దిశగా కూడా వారైతే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకటేశ్వర, శ్రీకాంత్, భారత్ టుడే, కడప. థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి